హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద మార్చ్ 16, 2021 హిందూలోని ఎటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ కింద టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇవ్వడం, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కేరళ ట్రయాంగిల్. కేరళ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఈ యొక్క కేరళ రాష్ట్రంలో రాబోయే కాలంలో ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం, తర్వాత లెఫ్ట్ పార్టీ అని చెప్పేసి ఈ యొక్క సిపిఐ సిపిఎం పార్టీ లెఫ్ట్ ఒకటి, తర్వాత బీజేపీ, ఈ మూడింటి మధ్య ఈ యొక్క పోల్ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి అనమాట. సో ఈ ట్రయాంగిల్ ఎలక్షన్స్ అనమాట. సో మనం కేరళ గురించి మాట్లాడుకోవాలంటే కేరళ అనేది మన భారతదేశంలోనే చాలా సివిలైజ్డ్, చాలా బాగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం. వీళ్ళు తీసుకున్నటువంటి ఏదైతే ఆరోగ్య విధానం కావచ్చు, లేకపోతే ఈ యొక్క పంచాయతీ వ్యవస్థ అనేది చాలా బలోపేతంగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే పంచాయతీ వ్యవస్థ అనగానే మనకు గుర్తొచ్చేది కేరళ. సో కేరళకు సంబంధించిన ఆర్టికల్ అనేవి చాలా వరకు మనకు ఏంటంటే మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ఉపయోగపడతాయి అనమాట. సో అందుకోసం ఈ యొక్క ఎలక్షన్ సంబంధించిన ఆర్టికల్ అయినప్పటికీ మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ద ఎలక్షన్ రిజల్ట్స్ విల్ బీ ఇండికేటివ్ ఆఫ్ న్యూ సోషల్ ఇంపాక్ట్ దట్ ఈస్ టేకింగ్ షేప్ ఇన్ ద స్టేట్. అంటే ఇప్పుడు ఈ యొక్క రాబోయే కాలంలో జరగబోయే ఈ యొక్క ఎలక్షన్ యొక్క ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి అంటే ఒక ఇండికేటివ్ అనమాట, ఒక చిహ్నాల్లాగా లేకపోతే ఒక గుర్తుల్లాగా ఉండబోతున్నాయి అనమాట. దీనికి సంబంధించి సోషల్ ఇంపాక్ట్, సామాజిక పరమైనటువంటి ప్రభావం అనేది ఎలా ఉంది, ఏది ఈ యొక్క రాష్ట్రాన్ని తిరిగి అంటే ఒక ఆకృతిలోకి తీసుకురావడానికి సామాజిక పరమైనటువంటి ప్రభావం అనేది ఎలా ఉందని చెప్పడానికి ఈ యొక్క ఎన్నికల రిజల్ట్స్ అనేవి ఉపయోగపడతాయి అని చెప్తున్నాను అనమాట. ద కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ కేరళ వుడ్ మేక్ ఏ రీఅలైన్మెంట్ ఆఫ్ ద స్టేట్స్ పొలిటికల్ ల్యాండ్స్కేప్. అంటే రాబోయే కాలంలో అసెంబ్లీ ఎలక్షన్లు అనేవి కేరళలో అంటే రీఅలైన్మెంట్ అనమాట. అలైన్మెంట్ అంటే ఏంటి, చక్కగా ఏర్పాటు చేయడం. సో రీఅలైన్మెంట్ ఏంటంటే మళ్ళీ సరిదిద్దడం అనమాట. అంటే పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి సంబంధించినటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడబోతున్నాయి అనమాట. ది కాంగ్రెస్ విచ్ లీడ్స్ ద యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడిఎఫ్, the CPIM that leads the Left Democratic Front LDF and the BJP that lead the National Democratic Alliance are betting on an outsized impact the small southern state may have on their respective national plan. అంటే ఇప్పుడు మనం గినా చూస్తే ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని యూడిఎఫ్ అని, తర్వాత సిపిఐఎం ఏదైతే ఉందో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఎల్డిఎఫ్ అని, తర్వాత బీజేపీ అనేది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ అనే మూడు కూటములుగా ఇప్పుడు ఎలక్షన్లో అంటే ఈ యొక్క పోటీ పడుతున్నాయి అనమాట. బెట్టింగ్ అంటే పోటీ పడుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఈ సదరన్ స్టేట్లోనే చాలా చిన్న రాష్ట్రం అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి నేషనల్ ప్లాన్ కూడా ఉందన్నమాట. కేరళ ఈజ్ వన్ స్టేట్ వేర్ రాహుల్ గాంధీ ఈజ్ మైల్స్ అహెడ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇన్ పాపులారిటీ అండ్ victory of the UDF could set the scene for his return as Congress president. అంటే ఇప్పుడు కేరళ అనేది ఒకే ఒక రాష్ట్రం అనమాట. రాహుల్ గాంధీకి అవకాశం అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పాపులారిటీని మించి ఎక్కువ ప్రాధాన్యత అనేది కలిగి ఉన్నటువంటి రాష్ట్రం అనమాట. రాహుల్ గాంధీ ప్రాధాన్యత అనేది ఎక్కువ అనమాట. సో ఇప్పుడు ఈయన ఇక్కడ విజయం సాధించి యూడిఎఫ్లో అంటే ఈ యొక్క యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లో విజయం సాధించి మళ్ళీ ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పగ్గాలు చేపట్టడానికి ఉపయోగపడే ఈ యొక్క ఎలక్షన్స్ అనమాట. మిస్టర్ గాంధీ హ్యాస్ బీన్ ఇన్వెస్టింగ్ కన్సిడరబుల్ టైమ్ ఇన్ ద స్టేట్. సో దీనికోసం ఈ గాంధీ ఎవరైతే ఈ యొక్క రాహుల్ గాంధీ ఎక్కువ సమయాన్ని ఇక్కడే కేటాయిస్తున్నాడు అనమాట. ద బీజేపీ లాంగ్ సీన్ యాజ్ ఏ North Indian party has made significant inroads in the state and is hoping to emerge as the third pole through social engineering that includes owing a section of Christians. అంటే ఇప్పుడు ఈ యొక్క బీజేపీ అనేది ఇప్పటివరకు కూడా నార్త్ ఇండియన్ పార్టీ అనే ఒక గుర్తింపు అనేది ఉందన్నమాట. ఆ గుర్తింపును తొలగించుకోవడానికి వీళ్ళు ప్రాధాన్యత కలిగినటువంటి కొన్ని పనులు అనేవి ఇన్రోడ్స్ అనేవి చేస్తున్నారు అన్నమాట ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా ఏంటి, వీళ్ళు మూడో ప్రత్యామ్నాయంగా కావాలని చెప్పేసి సోషల్ ఇంజనీరింగ్ కింద అక్కడ ఎక్కువగా కేరళలో క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి ఓయింగ్ అంటే ఏంటంటే వాళ్ళకి సహాయం చేయడం మొదలుపెట్టారనమాట. ఏ నోటబుల్ పర్ఫార్మెన్స్ ఇన్ కేరళ కెన్ గివ్ ఏ ఫిలిప్ టు ఇట్స్ సదరన్ అంబిషన్స్ అండ్ బిట్రస్ ఇట్స్ క్లైమ్ of being a national party.
సో ఇప్పుడు ఈ యొక్క వాళ్ళు ఏంటంటే ఈ యొక్క గుర్తింపు నోటబుల్ అంటే ఏంటంటే ప్రఖ్యాత లేకపోతే గుర్తించదగ్గటువంటి వీళ్ళ యొక్క పనితీరు పర్ఫార్మెన్స్ అనేది కనుక వీళ్ళ కేరళలో కనుక ఉంటే అది వీళ్ళకు ఫిలిప్ అనమాట. ఫిలిప్ అంటే ఏంటంటే ఒక ఉద్దీపనలాగా తయారవుద్దనమాట. ఈ యొక్క సదర్న్ అంబిషన్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ పాగా వేయాలి అనే వాళ్ళ యొక్క కోరికలు అనేవి ఉన్నాయన్నమాట. ఆ కోరికలు నెరవేరడానికి దాంతోపాటు ఈ యొక్క బిట్రస్ అంటే ఏంటంటే ఆధారం లేని అంశం అనమాట. ఎందుకని బీజేపీ అనేది నేషనల్ పార్టీ కాదు, ఈ యొక్క ప్రాంతీయ పార్టీ అనే గుర్తింపు పొందాలనే ఒక ఆధారం లేని అంశాన్ని ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావించాలని చెప్పేసి దాన్ని ఎక్కువగా బలోపేతం చేయాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నిస్తారనమాట. ద ఇంక్యుబెంట్ చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్ ఈజ్ experimenting with daring political moves to win a second consecutive term unusual in Kerala. సో ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఇన్క్యుబెంట్ ఏంటంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఆ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పినరయి విజయన్ అనే అతను ఆయన కొన్ని ప్రయోగాలు చేస్తున్నాడనమాట. డేరింగ్ పొలిటికల్ మూవ్స్ అనేవి అంటే ధైర్యవంతమైనటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఈ యొక్క అడుగులు అనేవి వేస్తున్నాడు అనమాట. సో ఆయన ఎందుకని రెండోసారి కూడా అధికారంలోకి కాన్స్టిట్యూటివ్ టర్మ్లో కూడా అధికారంగా రావాలనుకున్నాడు. కానీ అది అన్యూజువల్, కేరళలో ఇలా జరగటం అనేది అసంభవం అనమాట. హిస్ మూవ్స్ కుడ్ బి హైలీ రివార్డింగ్ పొలిటికల్లీ బట్ కూడా అన్సెటిల్ ద ఇంప్లిసిట్ పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ ఎమాంగ్ కేరళస్ ఎలైట్స్. అంటే ఇప్పుడు ఈయన విధానాలు ఏదైతే ఉన్నాయో, ఈయన ప్రవర్తిస్తున్నటువంటి విధానాలు ఏవైతే మూవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రాజకీయబద్ధంగా చాలా వరకు గొప్పగా చెప్పవలసిన పొలిటికల్గా రివార్డెడ్ అనమాట, వాటికి గౌరవం అందాల్సినటువంటి విధానాలు అనమాట. కానీ ఇప్పుడు ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు అనేవి కొన్ని అస్థిరంగా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఇంప్లిసిట్ అనమాట. అంటే ప్రాముఖ్యంగా చెప్పాలంటే అధికార విభజన ఏదైతే ఉందో పవర్ షేరింగ్ అనేది అరేంజ్మెంట్స్ అనేవి కేరళలో అంటే ఎలైట్స్ అంటే గొప్పవాళ్ళు గొప్ప వాళ్ళు ప్రఖ్యాతి చెందిన వాళ్ళతో అధికార విభజన అనేది ఎలా జరుగుతుంది అనేది కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు అన్నమాట. సో దే ఆర్ ప్లేయింగ్ ఫర్ హై స్టేక్స్ ఇన్ కేరళ. ఆల్ త్రీ పార్టీస్ ఆర్ ఇన్ టర్మోయిల్ విత్ ఇన్ అండ్ ఇన్ టస్సెల్స్ విత్ అల్లీస్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఈ యొక్క అంటే ఈ రాష్ట్రంలో 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఏంటంటే పోటీ పడుతున్నాయి, మంచిగానే గట్టిగానే పోటీ పడుతున్నప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో ఆ యొక్క పార్టీలకి అంతర్గతంగా కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట. ఈ యొక్క టర్మాయిల్ అంటే కలవరం కలిగించే అంశాలు ఏంటంటే టర్మాయిల్ అంటే కలవరపడే అంశం ఏంటి అంటే ఆల్రెడీ ఆ యొక్క ఇంటర్నల్ ఎల్లీస్ వాళ్ళ యొక్క మిత్రపక్షాలు అంటే మనం ఇందాక ఫ్రంట్స్ అని చెప్పాం కదా, యూడీఏ అంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని, తర్వాత ఈ యొక్క లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని చెప్పేసి ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని చెప్పాం. ఆ యొక్క అల్లీస్ అంటే ఏంటి మిత్రపక్షాల్లోనే వాళ్ళ మధ్య ఏంటంటే జగడాలు అనేవి ఉన్నాయన్నమాట, గొడవలు అనేవి ఉన్నాయన్నమాట. ద సిపిఐ ఎంస్ డెసిషన్ టు డినే టికెట్ టు సెవరల్ ఆఫ్ ఇట్స్ వెటరన్స్ హ్యాస్ నాట్ బీన్ టేకెన్ కైండ్లీ బై ఇట్స్ క్యాడర్స్ who have taken to the streets and social media to challenge it. ఇప్పుడు ఈ యొక్క సిపిఐఎం సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు అనేవి జరిగినాయి అనమాట. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క పార్టీ సీట్ ఏదైతే ఉందో వెటరన్ అంటే చాలా కాలం అధికారంలో లేకపోతే ఎక్కువగా యొక్క ఏంటి అనుభవం కలిగిన వాళ్ళకి ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇచ్చారనమాట. సో ఈ యొక్క టికెట్ ఇవ్వడం అనేది ఆ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు ఒప్పుకోలేకపోయారు. సో వాళ్ళందరూ ఏం చేశారు, ఈ యొక్క వీధుల మీదకి వచ్చి లేకపోతే ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ యొక్క సిపిఐఎంకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఛాలెంజ్ చేస్తున్నమాట, సవాల్ విస్తున్నారు అనమాట. ద పార్టీ వుడ్ కేరళ కాంగ్రెస్ మనీ from the UDF into the LDF in an embracing somersault that it found difficult to explain. సో ఇప్పుడు మనకు ఈ కేరళలో కాంగ్రెస్కి ఈ యొక్క సహాయం చేసేది ఎవరంటే ఈ యొక్క యూడీఎఫ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎల్డీఎఫ్ అంటే యూడీఎఫ్ నుంచి ఎల్డీఎఫ్లోకి మారాలని చెప్పేసి కొంతవరకు అనుకుంటున్నారనమాట. ఇది ఏంటంటే చాలా నిరాశ కలిగించే ఒక కుప్పిగంతులు లాంటివి అనమాట. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ యొక్క ఎల్డీఎఫ్తో కలిసే అవకాశం ఉందన్నమాట. Charges of corruption and nepotism, including a multi-agency investigation into the links between the former principal secretary to the chief minister and a smuggling racket, have taken the shine of the governance record of the LDF government. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇవే కాకుండా ఏంటంటే కొన్ని ఛార్జెస్ అనేవి ఉన్నాయన్నమాట, అవినీతి ఆరోపణలు అనేవి ఉన్నాయి. దాంతోపాటు నెపోటిజం అంటే ఏంటి అంటే వాళ్ళకు అంటే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళకి యొక్క ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట. నెపోటిజం అనేది అంటే గొప్ప కుటుంబాలకు చెందిన వాళ్ళ యొక్క ప్రాధాన్యత అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. దాంతోపాటు మల్టీ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అంటే మనకు ఈ యొక్క అంటే సిబిఐ కావచ్చు లేకపోతే ఈడీ కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కావచ్చు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ యొక్క ఫార్మల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి చీఫ్ మినిస్టర్కి ఉన్నటువంటి సంబంధాలు, తర్వాత ఈ యొక్క స్మగ్లింగ్ రాకెట్ ఏదైతే ఉందో గోల్డ్ స్మగ్లింగ్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఈ యొక్క గవర్నెన్స్ పరిపాలన యొక్క గొప్పతనం షైన్ ఆఫ్ అంటే ఏంటి పేలవం చేసిందనమాట. వాటి యొక్క ప్రభావం తగ్గిపోయే విధంగా ఈ యొక్క ఎల్డీఎఫ్ ప్రభావం తగ్గిపోయే విధంగా చేసిందనమాట. మిస్టర్ విజయన్ హౌఎవర్ ఈజ్ ట్రయింగ్ టు turn in his favor by claiming to be at the receiving end of machinations
బై సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీస్ ఎట్ ద బిహెస్ట్ ఆఫ్ ద బీజేపీ. కానీ ఇప్పుడు ఈ విజయన్ మాత్రం ఏదేమైనప్పటికీ కూడా ఆయన తన వైపు ఈ అంశాన్ని తిప్పుకోవడానికి ఈయన ఏం ఆరోపణలు చేస్తున్నాడు అంటే ఈయన పూర్తిగా కుట్ర మెకినేషన్ అంటే ఏంటంటే కుట్ర అనమాట. నా మీద కుట్ర జరిగింది. ఎవరు ఈ సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీస్ అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కొన్ని ఏవైతే సంస్థలు ఏవైతే ఉన్నాయో బీజేపీ యొక్క బిహెస్ట్ అంటే ఏంటంటే ఆజ్ఞ వల్లనే నా మీద ఇలాంటి కుట్రలు చేశారు, నేను అమాయకుడిని, నాకేం తెలియదు, అసలు నేను అలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పేసి ఆయన ఆరోపణలు చేశాడనమాట. ద కాంగ్రెస్ ఈజ్ ట్రయింగ్ టు కీప్ ద లీడర్షిప్ స్క్వేబుల్స్ విత్ ఇన్ బై నాట్ ఫార్మల్లీ అనౌన్సింగ్ ఏ లీడర్ బట్ signaling that a former chief minister Oman Chandi could get another term should the party win. సో ఇప్పుడు కాంగ్రెస్ ఎలా అయితే ఏవైతే ఉందో ఆ పార్టీ అనేది ఒక లీడర్షిప్ సంబంధించినటువంటి ఈ యొక్క స్క్విబుల్స్ అనమాట, అంటే ఈ యొక్క గందరగోళం కావచ్చు లేకపోతే గొడవ కావచ్చు అనేది ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే ఒకప్పుడు ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఈ యొక్క ఓమన్ చండీ అనే అతను రెండోసారి అంటే ఇప్పుడు ఒకవేళ పార్టీకి గెలిస్తే అతనికే తిరిగి మళ్ళీ అధికారం అనేది ఇచ్చే అవకాశం ఉందన్నమాట. మళ్ళీ అతనికే తిరిగి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఇట్ ఆల్సో స్ట్రగ్లింగ్ హార్డ్ టు హోల్డ్ ఆన్ టు ట్రెడిషనల్ బేసిస్. సో ఇప్పుడు ఏంటి వీళ్ళందరూ కూడా యొక్క సాంప్రదాయబద్ధంగా వీళ్ళు ఏంటంటే ఈ యొక్క విజయం సాధించాలని చాలా స్ట్రగుల్ అవుతున్నారు అనమాట. ద బీజేపీ ఇన్ కేరళ హ్యాడ్ నెవర్ ఇమాజిన్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ సీరియస్ కంటెండర్ ఫర్ పవర్ అండ్ ద ఆపర్చునిటీ ఇన్ సైట్ హ్యాజ్ ఇంటెన్సిఫైడ్ ఇంటర్నల్ ఫ్యాక్షన్ రైవలరీస్. అంటే ఇప్పుడు ఈ యొక్క బీజేపీ అనేది కేరళలో తన యొక్క పొజిషన్ ప్రకారం చూసుకుంటే అసలు ఒక సీరియస్ కంటెండర్ కాదనమాట, అంటే సరిగా పోటీ ఇచ్చే వ్యక్తి మాత్రం కాదనమాట, అంత బలోపేతమైనటువంటి పార్టీ మాత్రం కాదనమాట. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఇది కొంచెం ఇంటెన్సిఫైడ్ అయిందనమాట, అంటే దాని యొక్క ప్రభావం అనేది పెరిగిపోయిందనమాట. సో పెరిగినప్పటికీ కూడా అక్కడ ఏంటంటే ఈ యొక్క ఫ్యాక్షనల్ అనమాట, అంటే ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి వివాదాస్పదమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే రైవలరీస్ అనేవి ఉండటం వల్ల ఏవైతే కొన్ని అంశాలు అనేవి ఉండటం వల్ల వాటి యొక్క అంటే బీజేపీకి అంత ఎక్కువగా స్థానాలు వచ్చే అవకాశం లేదనమాట. ది క్యాంపెయిన్ అండ్ అవుట్కమ్ ఆఫ్ ద అసెంబ్లీ ఎలక్షన్ will be indicative of a new social compact that is taking shape in Kerala, and in that sense it is not merely about electing a new government this time. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ క్యాంపెయిన్ అనేది అవుట్కమ్ అనేది అంటే ఈ యొక్క క్యాంపెయిన్ కావచ్చు, దీనికి వచ్చే ఫలితాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి ఇవన్నీ కూడా ఈ యొక్క సామాజిక పరమైనటువంటి ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తావిస్తూ కేరళను కొత్త రూపం అంటే కొత్త షేప్ అనేది తీసుకొచ్చే విధంగా ఉంటుందన్నమాట. సో ఈ సెన్స్ ప్రకారం అంటే ఇది ఒక్కటి మాత్రమే ఈ యొక్క రాబోయే కాలంలో ఏదైతే న్యూ గవర్నమెంట్ ఎలక్ట్ అవ్వడానికి అది కేవలం ఇది ఒక్కటే ఉపయోగపడదు, ఇంకా కొన్ని అంశాలు అనేవి ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ఏం లేదంటే కేరళలో 3 పార్టీలు అనేవి ప్రత్యక్షంగా పోటీ పడుతున్నాయి అనమాట. అందులో బలోపేతంగా ఉన్న పార్టీలు అనేవి ఇప్పుడు ఏవీ లేవు ప్రస్తుతానికి. బీజేపీ అనేది ఉందనుకుంటే దానికి కొన్ని సమస్యలు అనేవి అంతర్గత సమస్యలు అనేవి ఉన్నాయి. సో రాబోయే కాలంలో ఇక్కడ గెలవబోయి ఎవరైతే గెలుస్తారో వాళ్ళే అక్కడ ముఖ్యమైనటువంటి అంటే ప్రాధాన్యత కలిగినటువంటి ఈ యొక్క సామాజిక పరమైనటువంటి మార్పు అనేది తీసుకురాగలరు, కొత్తగా షేప్ తీసుకురాగలరు. కానీ ఇప్పుడు మనం ప్రస్తావించిన అంశాలు మాత్రమే రాబోయే కాలంలో ఈ యొక్క కేరళ ఎలక్షన్లో ఫలితాలను చూపిస్తాయని చెప్పడానికి మాత్రం అవకాశం లేదని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ పోల్ పొజిషన్ అంటే పోల్స్ అంటే మనకు మళ్ళీ ఎలక్షన్ సంబంధించింది, దాని యొక్క పొజిషన్ సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. సుప్రీంకోర్ట్ హ్యాస్ బూస్టెడ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఎస్ఈసీస్ ఇన్ హోల్డింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఒక తీర్పు అనేది చెప్పింది అనమాట. ఆ తీర్పులో ఏంటంటే ఈ యొక్క ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క సహాయం అనేది ఇండిపెండెన్స్ అంటే వాళ్ళ యొక్క స్వేచ్ఛాయుతం ఏంటంటే వాళ్ళ యొక్క ఎటువంటి ఎవరి కింద పనిచేయకుండా ఉండే విధంగా ఆ యొక్క అంశం ఏదైతే ఉందో దాన్ని బూస్టప్ చేసింది, అంటే దాన్ని ఎక్కువగా ప్రేరేపించింది అనమాట. సో ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఎవరి యొక్క అజమాయిషీ లేకుండా ఈ యొక్క ఎస్ఈసికి అత్యంత ఎక్కువ అధికారాలు స్వేచ్ఛాయుతమైనటువంటి అధికారాలు అనేది ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తన తీర్పు అనేది వెల్లడించింది అనమాట. ఈవెన్ దో మోర్ దాన్ ఏ క్వార్టర్ సెంచరీ హ్యాస్ ఎలెప్స్డ్ సిన్స్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ amended to make urban and rural local bodies a self-contained third tier of governance. It is often agreed by experts that there is a inadequate devolution of powers to them. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఇప్పుడు మనకు దగ్గర ఈ యొక్క రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చి ఒక పావు భాగం అయిపోయింది, అంటే 25 సంవత్సరాలు అనేది పట్టిందనమాట. ఏది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి అర్బన్ అండ్ రూరల్ బాడీ ఎలక్షన్స్ అనేవి సెల్ఫ్ అంటే 3వ టైర్ అంటే మనకు పరిపాలన వ్యవస్థలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఈ యొక్క లోకల్ బాడీ పంచాయతీ వ్యవస్థ అనేది 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం అనేది జరిగిందనమాట.
ఇప్పుడు ఇది జరిగి దగ్గర దగ్గర మనకు ఒక 25 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు అవుతున్నప్పటికీ కూడా చాలామంది ఏంటంటే ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క విధానం అనేది ఈ లోకల్ రూరల్ బాడీకి సంబంధించినటువంటి ఈ పంచాయతీ వ్యవస్థ అనేది బలోపేతంగా లేదు. దీనికి సంబంధించినటువంటి అంటే ఇన్ఎడిక్వేట్ సరిపోని విధంగా ఉంది. అంటే ఈ యొక్క అధికార విభజన ఏదైతే డివల్యూషన్ ఆఫ్ పవర్స్ అనేవి సరిగా లేవు, వాళ్ళకి సరైనటువంటి శక్తి అనేది లేకుండా చేశారు. అంటే ఒక సంస్థ ఉంది కానీ దానికి సంబంధించినటువంటి బలమైనటువంటి అంశాలు అనేవి లేవు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. దిస్ మే సమ్ వాట్ ఎక్స్ప్లెయిన్ దేర్ రిలేటివ్ ల్యాక్ ఆఫ్ ఎటానమీ. సో ఇప్పుడు ఇది కొంతమంది ఇంకేమని చెప్తున్నారు, వాళ్ళకి స్వయం ప్రతిపత్తి అనేది లేదు కాబట్టి ఈ సమస్య అనేది ఇలానే ఉంటుంది, ఇలానే కొనసాగుతుంది, వాళ్ళకి అటానమీ స్వయం ప్రతిపత్తి అనేది లేదని చెప్తున్నారు. స్వయం ప్రతిపత్తి ఎప్పుడు వస్తుంది? ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద కనుక ఆధారపడకుండా వాళ్ళే నిధులు అనేవి ఎప్పుడు సంపాదించుకుంటారో అప్పుడు ఆర్థికపరమైన సో ఆర్థికపరమైనటువంటి స్వాలంబన అనేది లేదనమాట. హౌఎవర్ an entirely different facet of the way these local bodies function in that the manner in which their representatives are elected is often beset by controversies. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అంశం అంతా కూడా మనం చెప్పాలి అంటే ఈ యొక్క అంశం ఫెసిట్ అంటే ఏంటంటే ఈ అంశాన్ని మనం చెప్పాలి అంటే లోకల్ బాడీ ఫంక్షన్ అనేది మనం కనుక చూసుకుంటే ఒక రకమైనటువంటి విధానం అనేది ఉంటుందన్నమాట. ఈ రిప్రజెంటేటివ్స్ ఎప్పుడు ఎన్నుకున్నప్పటికీ కూడా అది ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే వివాదాస్పదంగానే ఉంటుందన్నమాట. లోకల్ పోల్స్ ఆర్ ఆఫెన్ మేడ్ బై వయలెన్స్ అండ్ ఛార్జెస్ ఆఫ్ ఆర్బిట్రరీ డీలిమిటేషన్ అండ్ రిజర్వేషన్ ఆఫ్ వార్డ్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే లోకల్ పోల్స్ అనేవి ఎప్పుడు కూడా మేయర్ అంటే ఏంటంటే సహచర్యం అంటే మ్యారేజ్ అంటారు. మ్యారేజ్కి మేయర్ అంటే ఏంటంటే సహచర్యం అనమాట. ఎప్పుడు ఇది వివాదాస్పదంగా అంటే హింసతో సహచర్యం చేస్తూ ఉంటాయి ఎలక్షన్స్ అనేవి. దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క స్వేచ్ఛాయుతమైనటువంటి డీలిమిటేషన్స్ కావచ్చు, రిజర్వేషన్ ఆఫ్ అంటే వార్డ్స్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, డీలిమిటేషన్ అంటే ఏంటంటే ఒక వార్డు ఉందనుకోండి దాని యొక్క పరిధిని పెంచడం తగ్గించడం దాన్ని డీలిమిటేషన్ అనమాట. అది స్వేచ్ఛాయుతంగా జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. దాంతోపాటు రిజర్వేషన్ ఆఫ్ వార్డ్స్ కూడా అంటే వార్డ్స్లో లేడీస్ని నిల్చోబెట్టాలా, బీసీని నిల్చోబెట్టాలా, ఎస్సీని నిల్చోబెట్టాలి, ఇవన్నీ కూడా వాళ్ళ ఇష్టాయుతంగా జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం యొక్క. ఏ కే ఫ్యాక్టర్ ఇన్ ఎనీ లోకల్ బాడీ పోల్స్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ ఏ free and fair manner is the extent to which the state election commissioner, the arbitrary that supervises the elections, is independent and autonomous. అంటే ఇప్పుడు దీని యొక్క లోకల్ బాడీ పోల్స్కి సంబంధించినటువంటి కీ ఫ్యాక్టర్ ఏంటి అంటే మనకు ఈ యొక్క ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ అనేవి జరపాలా. దాంతోపాటు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు లేకపోతే అతనికి స్వేచ్ఛాయుతమైనటువంటి ఈ యొక్క ఏదైతే సూపర్విజన్ అనేది ఇవ్వాలా. దాంతోపాటు వీటికి ఇండిపెండెంట్ అటానమస్ అనమాట. అంటే ఈ యొక్క వాటికి ఏంటి స్వయం ప్రతిపత్తి అనేది ఏర్పాటు చేయాలన్నమాట. అన్ఫార్చునేట్లీ మోస్ట్ రిజైమ్స్ ఇన్ ద స్టేట్ appoint senior bureaucrats from among their favorites to this office. అంటే ఇక్కడ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ఈ యొక్క ఏదైతే ఎస్ఈసీలు ఎవరైతే ఉన్నారో స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలనే అపాయింట్ చేసుకుంటే అనమాట. ఎవరిని రిటైర్డ్ అయిపోయినటువంటి సీనియర్ బ్యూరోక్రాట్స్ అంటే ఇంతకుముందు ఏదైతే అంటే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన వాళ్ళని అపాయింట్ చేసుకుంటారనమాట. వాళ్ళు కూడా ఏంటి ఆ పార్టీకి అనుకూలమైన వాళ్ళు ఫేవరెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే తీసుకుంటారనమాట. ఇన్ ప్రాక్టీస్ ఎస్ఈసీస్ ఫ్రీక్వెంట్లీ ఫేస్ చార్జెస్ ఆఫ్ బీయింగ్ పార్టిసన్. అంటే ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే ఈ యొక్క ఎస్ఈసీలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి మీద ఒక కొన్ని అంశాలని నిందలు అనేవి వేస్తారనమాట. కొన్ని ఛార్జెస్ అనేవి ఫైల్ అవుతాయి అనమాట. వాళ్ళు ఎలా ఉంటారో అపారదర్శకంగా ఒకవైపు పార్టీషన్ అంటే ఒకవైపు మొగ్గు చూపే విధంగా ఉంటారు. ఇప్పుడు మనం చూసే ఎస్ఈసీ రమేష్ కూడా పరిస్థితి కూడా అదే. రొటీన్ ఎక్సర్సైజెస్ సచ్ యాజ్ డీలిమిటింగ్ వార్డ్స్, రొటేటింగ్ ద వార్డ్స్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ and scheduled caste and fixing dates for the elections become married on controversy as a result, as the opposition tends to believe that the exercise is being done with the ruling party's interest in mind. సో ఇప్పుడు ఈ రొటీన్గా వీళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో డీలిమిటింగ్ వార్డ్స్ అంటే చెప్పే కదా ఇందాకలా ఆ యొక్క వార్డుల యొక్క పరిధులు మార్చడం కావచ్చు. తర్వాత రొటేటింగ్ ద వార్డ్స్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అంటే ఏం చేస్తారు వాళ్ళు ఆ వార్డుని మారుస్తూ ఉంటారు. కొన్ని వార్డులను ఆడవాళ్ళకి రిజర్వ్ చేశారని, కొన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్కి లేకపోతే ఈ యొక్క ఎలక్షన్ డేట్ ఫిక్స్ చేయడం కావచ్చు. ఇవన్నీ పూర్తిగా వివాదాస్పదమైనటువంటి అంశాలు అనమాట. ఈ రిజల్ట్స్ కారణంగా అపోజిషన్ ఒక్కోసారి ఏమన్నా ఉంటుంది అంటే ఈ రూలింగ్ పార్టీకి ఈ యొక్క ఏదైతే ఉద్దేశానుసారమే ఈ యొక్క ఎస్ఈసీ వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయన్నమాట. ఈవెన్ దో దిస్ కెనాట్ బి జనరలైజ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ స్టేట్స్ and all those manning the position, it is undeniable that SECs do not seem to enjoy the confidence of political parties and the public to the same extent as the Election Commission of India as far as their independence is concerned. అంటే ఇప్పుడు మనకు ఇలాంటి పరిస్థితులు అనేవి అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో అన్ని ఎస్ఈసీల చోట ఉండకుండా ఉన్నప్పటికీ కూడా
ఎక్కువ శాతం ఈ ఎస్ఈస్ అనేవి అంటే ఈ యొక్క ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎస్ఈసీస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నాయి అనమాట. వీటికి రాజకీయ పార్టీలో సరైనటువంటి వీటి మీద ఈ యొక్క ఎస్ఈసీ యొక్క పదవి మీద సరైనటువంటి నమ్మకం లేదు. మన యొక్క ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎలాంటి నమ్మకం అయితే ఉందో ప్రజలందరికీ, రాజకీయ పార్టీలు కావచ్చు ప్రజలందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఒక నమ్మకం ఉంది. ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ అనేది పారదర్శకంగా ఉంటుంది, ఎప్పుడు కూడా అపారదర్శకంగా ఉండదు, అందరికీ అనుకూలంగా ఉంటుంది కానీ ఎవరికి వ్యతిరేకంగా ఉండదు, ఎవరికి ప్రతికూలంగా ఉండదు, ఎవరికి వ్యతిరేకంగా ఉండదు అనే ఉద్దేశం అనేది ఉంది. అలాంటి ఉద్దేశం అనేది మాత్రం ఈ ఎస్ఈసీలకు రావట్లేదు అనమాట. ఎందుకని వాటి యొక్క ఇండిపెండెన్స్ కనుక మనం చూస్తే కనుక అవి ఆందోళనకరంగా ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ ఇన్ దిస్ బ్యాక్డ్రాప్ దట్ ద సుప్రీం కోర్ట్స్ జడ్జిమెంట్ డిక్లేరింగ్ దట్ ఏ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ బి సమ్వన్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఎక్వైర్ సైలెన్స్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ సుప్రీంకోర్టు అనేది ఈ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చిందనమాట, తీర్పు అనేది ఇచ్చిందనమాట. ఇప్పుడు ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేవాడు ఎవడైతే ఉంటాడో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇండిపెండెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఏదైతే ఉందో వాళ్ళని నోరు మోపించే విధంగా ఇండిపెండెంట్ వ్యక్తి అనేవాడిని ఆ యొక్క పదవిలో కూర్చోబెట్టాలి. ఇలా రిటైర్డ్ అయిన వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన వాళ్ళని కూర్చోబెట్టడం కాదు అని చెప్పేసి తీర్పు ఇచ్చిందనమాట. ఇట్ హ్యాస్ డిస్క్రైబ్డ్ ద గోవా గవర్నమెంట్ యాక్షన్ ఇన్ ఆస్కింగ్ ఇట్స్ a law secretary to hold additional charge as a SEC as a mockery of the constitutional mandate. అంటే అసలుకు ఇక్కడ ఇంకో అంశాన్ని కూడా ప్రస్తావించిందనమాట. ఈ యొక్క అంశంలో ఏంటంటే గోవా గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళు ఒక కొత్త విధానం ఒక అంశం చేశారనమాట. అక్కడ లా సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి లా సెక్రటరీని నువ్వు అదనపు బాధ్యతగా ఈ యొక్క ఎస్ఈసీని కూడా నిర్వర్తించాలి అని చెప్పేసి అతనికి ఒక అతని మీద ఆర్డర్ వేశారనమాట. ఇది ఏంటంటే ఒక అవమానం అనమాట. కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అంటే రాజ్యాంగపరమైనటువంటి ఆదేశాలకు ఒక అవమానం అనమాట. అంటే లా ఆఫీసర్ అనేవాడు ఎవరు కూడా, లా సెక్రటరీ అనేవాడు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తాడు. అతనే ఎస్ఈసీలో ఉన్న అనుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఈ యొక్క విధానం అనేది ఉంటుందన్నమాట. అది అవమానం అనమాట పూర్తిగా మన యొక్క రాజ్యాంగ విధానానికి. బై ఇన్వోకింగ్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ పవర్ అండర్ ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, the court has asked all SECs who are under the direct control of the respective state governments to step down from their posts. సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క కోర్టు అనేది ఏం చేసిందంటే ఒక ఎక్స్ట్రాడినరీ ఆర్టికల్ ఉందన్నమాట. ఆర్టికల్ 142 అనే దాని కింద ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే కోర్టు ఏం చెప్పిందంటే ఎవరైతే ఎస్ఈసీలు రాష్ట్ర ప్రభుత్వం అధికారం కింద పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ విధుల్లో నుంచి బయటకు వచ్చేయాలా, వాళ్ళ విధుల్లో నుంచి వాళ్ళ విధులకు రాజీనామా చేయాలని చెప్పేసి చెప్పిందనమాట. ఇన్ ప్రాక్టీస్ మోస్ట్ స్టేట్ అపాయింట్ రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ యాజ్ ఎస్ఈసీస్. అంటే ఇప్పుడు మనకు మామూలుగా ఈ యొక్క విధానంలో వీళ్ళు అవలంబించే విధానంలో చాలా రాష్ట్రాలు ఏం చేస్తాయంటే ఏదైతే రిటైర్డ్ అయినటువంటి ఈ యొక్క బ్యూరోక్రాట్స్ అనమాట, పదవీ విరమణ చేసినటువంటి ఎవరైతే ఈ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎస్ఈసీగా పెడతారనమాట. వెదర్ ద ఎపెక్స్ కోర్ట్స్ డెసిషన్ వుడ్ హ్యావ్ ఏ బేరింగ్ ఆన్ దోస్ who are no more serving state governments remains to be seen. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎపెక్స్ కోర్ట్ డెసిషన్ ప్రకారం ఏంటి అంటే ఎవరైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల కింద పనిచేయకుండా ఉంటారో వాళ్ళు చూడకుండా ఉంటారో వాళ్ళని కొత్తగా ఈ యొక్క ఎస్ఈసీ పదవిలో పెట్టాలని చెప్పేస్తున్నాను అనమాట. హౌఎవర్ ఇట్ ఈస్ క్లియర్ దట్ దీస్ గవర్నమెంట్స్ విల్ నౌ హ్యావ్ టు ఫైండ్ ఏ వే టు అపాయింట్ టు ద ఆఫీస్ ఓన్లీ దోస్ హూ ఆర్ ట్రూలీ ఇండిపెండెంట్ అండ్ నాట్ బీ హోల్డెన్ టు ఇట్ ఇన్ ఎనీ మేనర్. అంటే ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వాలు గవర్నమెంట్స్ ఏం చేయాలి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ఆఫీసులో ఒక వ్యక్తిని అనేవాడిని అపాయింట్ చేయాలా. అతను ఎలా ఉండాలా, పూర్తిగా ఇండిపెండెంట్ స్వేచ్ఛ అయిపోయినటువంటి వ్యక్తి అయి ఉండాలా. ఇటువంటి విధానాల్లో వీళ్ళ కింద పనిచేసే వ్యక్తి కాకుండా చూసుకోవాలన్నమాట. ద వర్డిక్ట్ విల్ హెల్ప్ సెక్యూర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఎస్ఈసీస్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు ఈ తీర్పు అనేది ఏంటి అంటే రాబోయే కాలంలో ఈ యొక్క ఎస్ఈసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి స్వేచ్ఛను కాపాడే విధంగా ఉందన్నమాట. మోర్ సిగ్నిఫికెంట్లీ ద కోర్ట్ హ్యాస్ బూస్టెడ్ ద పవర్ ఆఫ్ ద ఎలక్షన్ watchdog by holding that it is open to the SECs to countermand any fractures of the law made by the state government in the course of preparing for local body polls. అంటే దీంట్లో ఇంకా ప్రాధాన్యత కలిగిన అంశం ఏంటంటే కోర్టు అనేది కొంత బూస్ట్ అనమాట, ప్రేరేపించింది, సహాయం చేసింది అనమాట. ఇది ఎవరికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎలక్షన్ వాచ్ డాగ్ సంబంధించినటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని బూస్టప్ చేసిందనమాట. ఎలాగా ఈ యొక్క ఎస్ఈసీని పూర్తిగా ఏంటంటే ఆదేశాలను అంటే కౌంటర్ మైండ్ అంటే ఏంటంటే ఈ యొక్క ఆదేశాలను సంహరించే వాళ్ళలాగా ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, ఏవైనా కానీ అంటే సమస్యలు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఉల్లంఘన అంటే ఏవైనా కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాలు ఉల్లంఘించే అధికారం అనేది వీళ్ళకి ఎస్ఈసీకి ఇచ్చిందనమాట. సో ఏది ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడే రిజైమ్స్ ఇన్ ద స్టేట్ వుడ్ హ్యావ్ టు వేకప్ టు ద రియాలిటీ దట్ దే
కెనాట్ ఆల్వేస్ కంట్రోల్ ద లోకల్ బాడీ పోల్స్ యాజ్ ఇన్ ద పాస్ట్. అంటే ఇప్పుడు ఈ యొక్క పరిపాలన విధానం రిజైమ్స్ అనేవి మనం కనుక చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్లు అనేవి ఇప్పుడు పూర్తిగా ఏంటంటే ఈ యొక్క స్టేట్ అనేవి పూర్తిగా వేకప్ అనమాట, నిద్ర మేలుకోవాలన్నమాట, రియాలిటీలోకి రావాలి. ఇప్పుడు దాకా వీళ్ళు ఏంటి కళల్లో బతుకుతున్నారు, రియాలిటీలోకి రావాలి. సో వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళు ఎప్పుడు కూడా లోకల్ బాడీ పోల్స్ అనే వాటిని ఇంతకుముందు పాస్ట్లో కంట్రోల్ చేసిన విధంగా ఇప్పుడు మనం కంట్రోల్ చేయలేము అనే అంశంలోకి వాళ్ళు ఆ అంశంలోకి నుంచి ఆ అంశాన్ని గుర్తుంచుకోవాలన్నమాట. వాళ్ళు ఆ నిద్రలోంచి బయటపడాలి అని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, ఇంతకుముందు ఎస్ఈసికి సరైనటువంటి అధికారాలు అనేవి ఉండేవి కాదు. ఎప్పుడు కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కింద పరిపాలన చేయాల్సిన పరిస్థితి అనేది ఉంది. వాటికి స్వయం ప్రతిపత్తి అనేది లేదనమాట. సో స్వయం ప్రతిపత్తి కలిగించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పు అనేది ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఏంటంటే రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ అలాంటి వాళ్ళ కాకుండా సరైనటువంటి మనుషుల్ని అక్కడ ఆ యొక్క పొజిషన్లో పెట్టాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క స్వయం ప్రతిపత్తి అనేది ఉంటుంది. సో పంచాయతీ వ్యవస్థ అనేది ఇంకా బలోపేతం అవుతుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ ఈరోజు నా హిందువులు అంటూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.